చూడండి మాకు దించిన తర్వాత అయితే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. బోట్లు అయితే తక్కువ ఉన్నాయి, అటు సైడ్ ఆపోజిట్లో అయితే బోట్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఒరిస్సాలో జనాభా ఉన్నాం కదా, చూడండి ఇది బస్సు అనమాట. టూరిస్ట్ బస్సా నార్మల్ ఇది? బస్సే, నార్మల్ బస్సే. నార్మల్ బస్సే కానీ చాలా అఫీషియల్ బయట అయితే డిజైన్ చేసి ఉంది. రెండు సైడ్లు వేలన్స్ అవుతుంది. సోలు పంట అయితే చాలా ఎక్కువ వేస్తున్నారండి చూడండి. అలానే వచ్చేసి మనకు విద్యుత్ స్తంభాలు ఉన్నాయి కదా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈ రోజు అయితే మాకు చిన్నది పర్సనల్ పని ఉండడం వల్ల మేమైతే ఇంకా వరుస అయితే వెళ్తున్నాం అనమాట. సో ప్రెజెంట్ మనకు కనిపిస్తుంది కదా, ఈ వే మొత్తం కూడా పిట్టల బొర్ర అంటే మనకు అరబ్ వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే వచ్చేసాం. అలా వచ్చేసి ఇంకా బూస్పుట్టు క్రాస్ చేసి అయితే ఇదిగోండి ఈ లైన్ మీద అయితే వచ్చేసాం అనమాట. ప్లేస్లు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి, ఇంకా చాలా బ్యూటీగా అయితే కనిపిస్తుంది. సో ఇది మొత్తం కూడా చాలా ప్లేన్ ఉందన్నమాట. ఇంకా అటు వెళ్ళేసరికి మాత్రం మనకు అంత ప్లేన్ లేదు. మనకి ఇటు సైడ్ అయితే ఇంకా ఒరిస్సా బోర్డర్ అనమాట. ఇదే మనకు ఒరిస్సా బోర్డర్. ఇదిగోండి మనకు ఒరిస్సా బోర్డర్ ఇక్కడ నుంచి ఒరిస్సా అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. అరబ్ వాటర్ ఫాల్స్ అయితే మేము దాటేసి వచ్చాం కదండి. ఇప్పుడు ఒరిస్సా వెళ్ళాక మనకు జనాభాలో ఏదైతే ఉయ్యల్ బ్రిడ్జ్ ఉందో అదైతే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, అసలు ఈ రూట్ మనకు ఎలా ఉంటుందో కూడా తెలియదు. మేమైతే మీకు మంచిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. చివరి వరకు చూడండి. ఇదిగోండి ఒరియో రైటింగ్ అనమాట. ఇది ఇప్పుడే ఇంకా పశువులను అయితే మేతకు తీసుకెళ్తున్నారు. ఇదిగోండి బోర్డులు చూడండి, అంతా కూడా ఒరియో రైటింగ్ తోనే ఉంది. మనకైతే తెలియదు కదా, స్కూల్ ఏదో అవుతుందే. ఇవ్వండి మొత్తం కూడా ఇది ఏమని మెన్షన్ చేశారో ఏమని రాశారో కూడా మాకైతే ఏం అర్థం కావట్లే, అంత అయోమయం. వావ్, లొకేషన్ అయితే సూపర్గా ఉంది, వ్యూ అయితే అదిరిపోయింది. ఈ బ్రిడ్జ్ చాలా పొడవుగా ఉందండి. ఇది వచ్చేసి ఒడిషా ప్రాంతంలో మల్కన్గిరి జిల్లాలో అయితే ఉందన్నమాట. సో ఒరియా రాకపోవడం వల్ల మేమైతే షాపుల్లో ఎదుకొని తినాలన్నా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామన్నమాట. టూరిజం ప్లేస్ అంటే ఈ మాత్రం ఉండాలి అనిపించింది. సముద్రం మధ్యలోకి వెళ్ళి చూసినంత ఫీల్ అయితే నాకు కలిగించింది అనమాట. సో దీనికైతే చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ బ్రిడ్జిని అయితే కట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు మల్కనగిరి జిల్లాలో చనబా అనే గ్రామంలో గురుప్రియ సేతు అనే బ్రిడ్జ్ అనమాట. సో దీన్ని బిల్డ్ చేయడానికి అయితే సుమారుగా 32 సంవత్సరాలు అయితే పట్టిందండి. ఆ 32 సంవత్సరాల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఈ బ్రిడ్జిని అయితే బిల్డ్ చేశారనమాట. రాకపోకలు చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఎందుకు అన్ని గ్రామాలు ఇబ్బంది పడ్డారంటే 1960 సంవత్సరంలో చివరగా అనమాట బలిమేల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అయితే కొన్ని ఊర్లు అయితే ఇక్కడ నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అయితే జరిగిందనమాట. అది కూడా సుమారుగా 151 గ్రామాలైతే రాకపోకలు కావచ్చు లేదా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇబ్బంది అయి పడిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందనమాట. సో ఏదేమైనా కూడా దాన్ని అయితే స్టార్ట్ చేసి 32 సంవత్సరాల్లో అయితే 1982 నుంచి 2014 వరకు కూడా ఈ వంతెన నిర్మాణానికి అయితే చాలా కష్టపడ్డారనమాట. సుమారుగా 5 దశాబ్దాలుగా రాకపోకలు పడవలతో ఇటు నుంచి అటు నుంచి ఇటు రావడం అయితే జరిగిందనమాట. అప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఇప్పుడైతే ఇంకా బ్రిడ్జ్ అయిపోవడం వల్ల చాలా హ్యాపీగా తిరిగేస్తున్నారు. అది కూడా మెయిన్ చెప్పాను కదండి, వ్యాపారానికి, విద్యకి, అలానే వచ్చేసి ఇతర గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ సేవలు ఇక్కడ అందించడం కోసమే మెయిన్ గా ఈ బ్రిడ్జిని అయితే డెవలప్మెంట్ కోసమే కట్టారనమాట. ఇక్కడ సుమారుగా 151 గ్రామాలు ఏవైతే పడిపోయాయో అవన్నీ కూడా మెరుగు పొందడానికి, ఇక్కడ ప్రజలంతా కూడాను జీవన ఉపాధి చక్కగా పొందుకోవడం కోసమే ఈ బ్రిడ్జిని అయితే మెయిన్ గా కన్స్ట్రక్షన్ చేశారనమాట. అప్పుడు కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో మెయిన్ గా అయితే అప్పుడు మావోయిస్టులు ఎక్కువగా ఉండేవాళ్ళు కదా.
ఆ విషయానికై మహోయిస్టులైతే ఇక్కడ నుంచి మనకు ఉద్యమాలు రావడానికి కానీ సైనిక దళాలు రావడానికి కానీ చాలా ఇబ్బందులు రాకపోకలు ఉంటుందని ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్స్ ఆపేశారనమాట. అలాంటి పరిస్థితులు చాలాసార్లు ఎదుర్కొని 32 సంవత్సరాల వరకు కష్టపడి మొత్తానికి ఈ బ్రిడ్జిని అయితే కంప్లీట్ చేశారు. ఆ 2014 సంవత్సరంలో కూడా అలా కంటిన్యూ అవుతున్న కొలది 2018 సంవత్సరంలో అప్పుడు పూర్తిగా కంప్లీట్ చేసి దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట. మీకు ఈ బ్రిడ్జి కోసం ఏమైనా తెలిసి ఉంటే మీరు తప్పకుండా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. వ్యూ అయితే చాలా బాగుందండి. నిజంగా పెద్ద పెద్ద రివర్స్కి వెళ్తాం కదా, అలాంటి రివర్స్కి వెళ్ళి చూసినట్టయితే ఈ ఫీల్ అయితే ఉందన్నమాట. మనకి ఈ బ్రిడ్జ్ పొడవు లెంత్ అనమాట 910 మీటర్లు అయితే ఉంది. ఎంత కష్టపడి కట్టారో మరి 910 అంటే మారుమూల ప్రాంతాల్లోనే ఇది కూడా. ఎందుకంటే వీళ్ళు రాకపోకలు ఇబ్బంది పడకూడదని దాదాపుగా ఇంకా 1 కిలోమీటర్ అనమాట. సో వీళ్ళకి ఇటు రావాలన్నా అటు పోవాలన్నా ఇదే మెయిన్ ఇంకా బ్రిడ్జ్ అనమాట. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటే విద్య ఒకటి, ఆరోగ్యం ఒకటి, అలాగే వచ్చేసి గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే ఆ సేవలు కూడా ఈ బ్రిడ్జ్ చేయడం వల్లే మనకు అందుబాటులో ఉన్నాయనేసి ఇక్కడైతే కొన్ని ప్రత్యేకతలు చూసాము. సో ఈ బ్రిడ్జ్ అయితే మనం విజిట్ చేసాము, ఇంకా మన కళ్ళకి కట్టినట్టుగా చూస్తున్నాము, ఇంకా మీకు చూపిస్తున్నాం. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. ఇంకా ముందున మనకు స్వింగ్ బ్రిడ్జ్ అనేది ఉందంట, ఉయ్యాల బ్రిడ్జ్. సో దానికైతే వెళ్దాం. అక్కడ వెళ్ళాక మళ్ళీ మీకు చూపించి మేమైతే ఇంకా వెళ్ళిపోతామండి. ఎక్కిస్తాడంటవా? వెళ్దామా? ఒకసారి చూద్దాం పదా. వ్యూ అయితే సూపర్ గా ఉందండి. వెళ్తున్న రోడ్డు మొత్తం కూడా ఇంకా అలానే రివర్ ఉంది. అడుగుదామా, ఎక్కిస్తాడేమో. మంచి టెక్నిక్. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం, పడిపోకుండా చూడండి. దేవుడా, అది పర్లేదా బాబోయ్. ఇదిగోండి మనోడు కూడా ఎక్కేసాడు. అమ్మో తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. నువ్వు వస్తావా? ఇదిగోండి ఈ చిన్న పడవలో మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం. అలానే ఇది తెడ్డ అనమాట. సో దీని ఆధారంగానే మనం పడవనైతే నడపాలి, ఇటైనా అటైనా ఏదేమైనా. ఇంకా ఈయనైతే ఇంకా చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాడంట. ఇది చూడండి, చిన్న గాలాలు, నెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, చిన్న చిన్న వల్ల అనమాట. ఇంకోటి ఉందా తెడ్డు? సూపర్. అయితే ఇంకా జర్నీ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ ఇంకా గాల్లో తేలుతున్నట్టు, గాల్లో వెళ్తున్నట్టు అయితే ఉంది. అదే చూడు, ఫోన్ పడిపోయేది. కానీ లైటింగ్ ఎందుకు వేసావు దాంట్లో? వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ వస్తాయి. చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఆ బ్రిడ్జ్ ఉందా, మనం ఇందాక అక్కడే ఉన్నాం. ఇందాక రావాల్సిన బస్సు ఇప్పుడు వచ్చింది. అది అనిత చల్లరే చల్లరే చాలా చల్లరే నేను కూడా ట్రై చేయాలి. అనిత వద్దురా బాబాయ్, ట్రై చేయకు నువ్వు. వచ్చేరా, భయపడకే. ఇదే అనమాట పెద్ద కొండ, అల్ల చిన్న కొండ. మారొచ్చా మేము? తను ఇక్కడ వస్తాడు, పర్వాలేదు. నేను అక్కడికి వెళ్తా. వచ్చే అరే అరే, ఆడ అసలు పెద్ద సైడ్ తిప్పున్నాడు, చిన్న సైడ్ పర్లేదు. వచ్చే అయ్యో ఎలా ఉందరు ఎక్కడ నుంచి. ఒరే సమాన మారండ్రా. రెండు సైడ్లు బ్యాలెన్స్ అవుతుంది. అరే కాలేము తీస్తున్నాడు. నేనైతే మనోడైతే ఇంకా భయపడిపోయాడు. చాలా బాగుంది. ఈ బోట్ అయితే ఇంకా రిటర్న్ చేసాం అనమాట. కొంతసేపు వచ్చి ఇంకా మాకు ఫస్ట్ టైం ఎక్కడం బోటు, దాంతో పాటు ఆ ఎగ్జైట్మెంట్ ఒకటి. అలానే ఇక్కడ చేపలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ వలలు వేస్తున్నారు, అక్కడ చాలానే కనిపిస్తున్నాయి. బాటిల్స్ సింబల్గా వేస్తున్నారు అనమాట. గుర్తుగా ఆ బాటిల్స్ అన్ని కూడా ఆ వల వేసారు కదా, దాని మూలంగా ఆధారంగా పెట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ మనకి చేపలు కూడా 100 కేజీలు వచ్చే అంత పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయంట. మేమైతే అంత పెద్ద ఉంటాయనేసి అనుకోలేదు, కానీ ఇంకా మరి పెద్ద నది కదా ఇది, చాలా పెద్దది నది. బాగుంది కూడా ఇంకా చేపలు పట్టుకోవడానికి కూడా, దేనికి కూడాను. తెడ్డు లేకపోయినా పర్లేదు అనితో. ఓకేనా? ఒకసారి ఎక్కితే భయం బాగా. మేము అక్కడే ఫస్ట్ అయితే బోట్ ఎక్కామన్నమాట, ఈ చిన్నది. సో మళ్ళీ అక్కడికైతే రిటర్న్ అవుతున్నాం, ఎందుకంటే చెప్పులన్నీ కూడా వదిలేసి వచ్చాయి. ఇదిగోండి బుట్టి కాళ్ళతో ఇంకా
ఈత కొడదామన్నా ఈత రాదు మాకు. కాలప్ కూడా కొడతాడు. గడ్డలు అయితే చిన్నప్పుడు హై స్కూల్లో యూపీ స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఈత కొట్టాము. మరి ఇంకా పెద్దయ్యాక అయితే ఇంకా తర్వాత ఏమి ఈతలే ఏం లేదు. మా ఊర్లో కూడా పెద్ద గడ్డ లేదు కదా. చిన్న రివర్ అయినా కూడా చాలా బాగుంది, చాలా పెద్దదిలానే ఉంది. ఇది కనిపించడానికి చిన్నదిలా ఉంది కానీ మేమైతే ఇంకా మంచిగా అయితే చిన్నది అడ్వెంచర్ ఫీల్ అయితే మేమైతే కలిగామన్నమాట. చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. పర్లేదా? ఫాస్ట్ ఫాస్ట్ వరకైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఒక 10 సెకండ్స్లో అయితే ఇంకా ఈ చిన్న పడవ అయితే దిగేస్తాము. భయం లేదు ఇంకా మనం దూకేవచ్చు ఇక్కడ. ఇదిగో ఫాస్ట్ ఫాస్ట్. ఇదిగో మా చెప్పుల దగ్గరకే తీసుకొచ్చాడు నాన్న అయితే. జాగ్రత్త దిగో. సో నాన్నగారు అయితే ఒక 10 నిమిషాల పాటుగా మాకైతే బోట్ రైడింగ్ అయితే తీసుకెళ్లారు అనమాట. మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కదా, సరదాగా అయితే మేము 100 రూపాయలు ఇస్తున్నాం నాన్నకి. థ్యాంక్స్ నాన్న. వ్యూ చూడండి, మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. మరి మాకు కొద్దిగా తెలిసిన ఆ హిస్టరీని అయితే మీకైతే చెప్పాము. మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లు తెలియజేయండి. ఇది మన ఒరిస్సా ప్రాంతంలో కదండి. మాకు ఇంకా ఉడియ రాక మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం. ఏది షాపులో కొనాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బంది అయితే పడ్డాం. సో మేమైతే ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నామండి. అట్మాస్ఫియర్ కానీ మీకు ఎలా అనిపించిందో, మా యొక్క చిన్న టూర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియజేయండి. అంతవరకు అయితే సెలవు.